భారతీయ యువసేన జాతీయ యువ మోర్చా అధ్యక్షులుగా మద్దిశెట్టి నియామక పత్రాన్ని అందజేసిన జాతీయ కార్యవర్గం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు స్టేజిని అలంకరించినటువంటి భారతీయ యువ సేవా సంఘ్ జాతీయ కార్యవర్గానికి రాష్ట్ర అధ్యక్షుల వారికి జిల్లా అధ్యక్షుల వారికి మండల అధ్యక్షుల వారికి గ్రామ స్థాయిలో పనిచేసే వారికి కూడా అందరికీ కూడా మరొకసారి జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులందరికీ తెలుసు, 2019 నుంచి 2025 వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా 6 జిల్లాల్లో ఉన్నటువంటి గిరిజన పూజారులకి నెలసరి వేతనాలు 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ఫైట్ చేయడం జరుగుతుంది. అది మీ అందరికీ తెలిసినటువంటి విషయం. ఇంకొక విషయం ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలోనే ఇల్లు లేనటువంటి నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం కులంతో పని లేకుండా, మతంతో పని లేకుండా ఖచ్చితంగా ఇల్లు ఇవ్వాలని చెప్పి ఫైట్ చేస్తున్నటువంటి క్రమంలో ఢిల్లీ స్థాయి నుండి, రాష్ట్రపతి కార్యాలయం నుండి, 3 కేంద్ర మంత్రుల నుండి, జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నుంచి, రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ రీసెంట్ గా మనోహర్ లాల్ గారు కేంద్ర మంత్రివర్యులు గృహ నిర్మాణ శాఖ వారికి కూడా మేము లెటర్ పెట్టడం జరిగింది. 6 జిల్లాల్లో ఉన్నటువంటి 36,000 మంది జాబితా తయారు చేసి మేము కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, డిస్ట్రిక్ట్ కలెక్టర్లకి అందజేయడం జరిగింది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ నాయకులు మద్దిశెట్టి సామేలమ్మటి ఎవరైతే తిరుగుతున్నారో ఇళ్ళు వచ్చినా కానీ ఇవ్వం, మద్దిశెట్టి సామేలమ్మటి ఎవరైతే తిరుగుతున్నారో రైతు బంధు వచ్చినా ఇవ్వం, మద్దిశెట్టి సామేలమ్మటి ఎవరైతే తిరుగుతున్నారో మీకు ఊళ్ళో గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఎటువంటి రుణాలు కానీ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి మా ప్రజల్ని కావాలని ఉద్దేశపూర్వకంగా బెదిరిస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా ఈ మీడియా సమక్షంలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీరు ఒక్కళ్ళే వేస్తే గెలవలేదు. 5 జిల్లాల్లో మాకు ఎమ్మెల్యే సీట్లు వచ్చినప్పటికీ మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపించిన అనే విషయం మీరు మర్చిపోవద్దు. రేపు పంచాయతీ ఎలక్షన్లో మేము కూడా ఇక్కడ పోటీలో ఉంటున్నాం. ఖచ్చితంగా 350 మందిని పోటీలో తిప్పుతున్నాం. ఎన్సీపీ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా పోటీలో తిప్పుతున్నాం. ఇంకొక విషయం, ఈ సభ కేవలం మా సమస్యల మీద, మా హక్కుల మీద మేము కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్ళడం జరిగింది. కేంద్రం నుండి భారతీయ యువ సేవా సంఘ్ నుండి వెస్ట్ బెంగాల్ ఇన్ఛార్జి విశ్వ హిందూ పరిషత్ తరఫున చౌరీ దాస్ గారు, జాతీయ నాయకులు ఈరోజు వెస్ట్ బెంగాల్, ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మీకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం నుండి మీకు లెటర్లు వచ్చినప్పటికీ, రాష్ట్రపతి కార్యాలయం నుంచి గిరిజనులకి, బహుజనులకి అందరికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు మీరు అమలు చేయండి అని చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ ఇచ్చినప్పటికీ మీరు ఎందుకు స్పందించట్లేదు? అంటే మీరు ఒక్కళ్ళైతే గెలిచారా ఓట్లు? మేము వేయలేదా? మా జనం వేయలేదా? ఈ రోజు మీడియా ముందు చెప్తున్నా నేను, మీరు ఇవాళ జనం ఏజెన్సీ ప్రాంతంలో రోడ్లు లేక మంచాల మీద హాస్పిటల్కి తీసుకెళ్లే లోపల మనసులు చచ్చిపోతున్నారు. ఇవాళ రోడ్డు నిర్మాణాలు లేవు, గ్రామాల్లో సీసీ రోడ్లు లేవు, కరెంటు సదుపాయం లేదు, చిన్నపిల్లలకి అంగన్వాడీ స్కూల్ లేవు. ఇవాళ రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు మనం కళ్ళారా చూస్తున్నాం. వీటన్నిటి మీద మా కార్యకర్తలకి మేము అవగాహన కల్పించేందుకు రాత్రి పూట మీరు చూస్తున్నారు, యువత ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు పిల్లలు మత్తు పదార్థాలకు అలవాటు అయిపోయి, ఫ్యామిలీకి దూరం అయిపోయి ఎంత కుటుంబం రోధిస్తుందో మీరు చూస్తున్నారు. ఇవాళ యువకులు మత్తు పదార్థాలకి, మాదక ద్రవ్యాలకి అలవాటు పడకుండా వాళ్ళ మంచి మార్గంలో నడిపేందుకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. భారతీయ యువ సేవా సంఘ అనేది కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసినటువంటి ఒక సంస్థ. గృహ నిర్మాణ శాఖ, కేంద్ర హోంశాఖ, ఎంఎస్ఎంఈ ఈ 3 శాఖలకు కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా, కేంద్ర ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేసినటువంటి అతిపెద్ద సంస్థ. దీంతో పాటు ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కి ఆ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్నటువంటి అతిపెద్ద సంస్థ. ఈ సంస్థ పరంగా ఈ మీటింగ్ తర్వాత ఇక్కడ ఏం జరిగింది అనేది మొత్తం కూడా 5 జిల్లాలకు సంబంధించినటువంటి పూర్తి రిపోర్టు నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లేందుకే మా టీం వచ్చింది. అంతే తప్ప ఎవరినో విమర్శించడానికి కాదు, రాస్తారోకాలు చేయడానికి కాదు, ధర్నాలు చేయడానికి కాదు.